నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల్ని పెంచి పోషిస్తున్నారు. అది కూడా ఏంటంటే డిజిటల్ యుగంలో, డిజిటల్ మీడియాలో, యూట్యూబ్ ద్వారా ప్రజల్ని కులంతోనో, మతంతోనో, ప్రాంతంతోనో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లని బాగా వాడుకుంటూ ఉన్నారు. దానికి కొంత మెయిన్ మీడియా కూడా కొన్ని ఛానల్స్ వాళ్ళకి మద్దతు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సరే, దాని ద్వారా ప్రజలకి అంటే ఒక కంటెంట్ని, ఒక వైరల్ కంటెంట్ కోసం మెయిన్ స్ట్రీమ్ మీడియా పరుగులాడుతుంది తప్ప వాస్తవానికి వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే అంశాలని ఏమన్నా ప్రస్తావిస్తూ ఉన్నారా? ఏదో సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారంటే ఆ డిజిటల్లో ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా డిజిటల్కి ఉపయోగపడుతుందనే ఒక కాన్సెప్ట్తో వెళుతూ ఉన్నారు. రీసెంట్గా ఈ రఘురామకృష్ణరాజుని మీద జేబీ భారత్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నేత, మాజీ న్యాయమూర్తి, విశ్రాంత న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమారు, అదేవిధంగా రావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్, ఇంకొంతమంది ఒక సమావేశం అంటే ఒక సభని నిర్వహించారు. ఆ సభ నిర్వహించడం తప్పు కాదు. ఆ సభలో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని, లేదా ఆ సభ కారణమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడికి ప్రజలకి చెప్పడం, దీన్ని ఎవరు తప్పు అనరు. సభ నిర్వహించడం తప్పు కాదు, ఎందుకంటే సభకు అనుమతి వచ్చింది కాబట్టి. సేమ్ టైము ఆ సభ ద్వారా ప్రజలకి వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి అభిప్రాయాలు, ఒక భావజాలం ఏదైతే ఉందో అది తప్పు కాదు. కానీ ఆ సభ నిర్వహించినప్పుడు ద్వేషాలను రెచ్చగొట్టేటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారనే దాని మీద ఇవాళ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఒకటి ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబర్ రావణ్ అనే అతని మీద, అదేవిధంగా ఓ పార్టీ నడుపుతున్నటువంటి ఒక విశ్రాంతి న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్ అనే అతని మీద, వీళ్ళిద్దరి మీద, ఇంకొంతమంది మీద కేసులు నమోదయ్యాయి. ఇది ఏలూరు జిల్లా కాళ అనేటువంటి ఒక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ రావణ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. వీళ్ళ మీద ఎందుకు ఆ సభ నిర్వహిస్తే అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే అరెస్టులు చేశారనే దాని మీద. అయితే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, అతను కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో. కొన్ని సందర్భాలు కొన్ని కామెంట్స్, ఆ కామెంట్స్ ఏంటంటే మతాలకు సంబంధించినటువంటి కామెంట్స్, కులాలకు సంబంధించినటువంటి కామెంట్స్, కొంచెం ఈ మధ్యకాలంలో దాడులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడాలు, తర్వాత అక్కడ రామాలయం ఉండాలి, శివాలయం ఉండాలి, గుంతెలమ్మ గుడి ఉండాలి, ఇలాంటి ఒక చర్చ నడవడాలు, తర్వాత అక్కడ దళితులు దాన్ని అడ్డుకున్నారని, లేదంటే క్రైస్తవులు దాన్ని అడ్డుకున్నారని, ఆ తర్వాత ఆయన కూడా చర్చిల మీద ఉన్నటువంటి మైకుల్ని అన్ని తొలగించాలని, దానివల్ల శబ్ద కాలుష్యం అనే దాని మీద, ఎందుకంటే దేవాలయ చర్చిల మీద మైక్స్, అలాగే దేవాలయాల దగ్గర ప్రతిరోజు సుప్రభాతాలు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు. సరే, ఇదంతా ఏదో కాంట్రవర్సీ ఆయన స్టైల్లో ఆయన చేసి పోతూ ఉన్నాడు. ఇంకా అది ఎంతవరకు అంటే ఆయన కామెంట్స్ ఎంతవరకు న్యాయసమ్మతమైనవి అనేది కూడా చర్చిస్తే, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రైట్ ఏం కాదు. ఎందుకంటే మతాలని మధ్య ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నటువంటి వ్యక్తి మతాల మధ్య అంతలా దూరిపోవటం అనేది కరెక్ట్ కాదు. ఆయన అనుభవిస్తున్నటువంటి హోదా ఏదైతే ఉందో, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఏదైతే ఉందో, అన్ని మతాలని కులాలని సమానంగా చూడలేనటువంటి వ్యక్తి రాజ్యాంగ పదవిలో కూడా ఇక్కడ అనర్హత వేటు పడకపోయినా, ఆయన అసెంబ్లీ తొలగించలేకపోయినా, కానీ అనర్హుడు మాత్రం అనేది అనర్హుడే అని చెప్పొచ్చు కొన్ని చేస్తున్నటువంటి, నోటితో మాట్లాడుతున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు. సేమ్ టైము వీళ్ళు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి జబ్బలు ధరిచి, తొడలు కొట్టి, మీసాలు తిప్పి, వ్యక్తిగత దూషణలు చేయడమే కాకుండా నాలుగు కోయడాలు, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని పోగు చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టి దాడులకు పురుగొల్పే విధంగా మాట్లాడాలు కూడా నేరమే. అక్కడ దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దళిత క్రైస్తవులు ప్రజెంట్ ఏం కోల్పోతున్నారు అంటే రిజర్వేషన్ కోల్పోతూ ఉన్నారు. రిజర్వేషన్ ఎందుకు కోల్పోతున్నారంటే, ఆల్రెడీ ఇక్కడ దళిత క్రైస్తవులు
బీసీసీ అనేటువంటి ఒక సపరేటు కేటగిరీలోకి పోతూ ఉన్నారు కాబట్టి వీళ్ళు మతం మారి కూడా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు కాబట్టి ఆ రిజర్వేషన్ అనుభవించే అర్హత వీళ్ళకు ఉండదు. ఈ దేశంలో పుట్టినటువంటి కొన్ని మతాలకు మాత్రమే, అంటే దళితులు ఇటు సిక్, అటు జైన్, లేదంటే ఇటు బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఈ రిజర్వేషన్ అనుభవించడానికి వీళ్ళు ఇతర మతం అంటే అన్య మతంలోనికి వెళ్ళటం, అక్కడ అన్య మత ప్రచారాలు చేయడం ద్వారా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకి విరుద్ధం అవుతుంది కాబట్టి వీళ్ళకి ఆ రిజర్వేషన్ అవసరం లేదు అనే దాని మీద చర్చ నడిచింది. తర్వాత ఈ మధ్యకాలంలో ఎవరో పాస్టర్ ఆనంద్ అనేటువంటి వ్యక్తి, అతని మీద జరిగిన దాడి, దాని తర్వాత పెట్టినటువంటి కేసు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అదే తీర్పుని సుప్రీంకోర్టు కూడా ఏకీభవిస్తూ ఆ తీర్పుని సమర్థించింది. అతనికి ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రద్దయింది. ఇవన్నీ కూడా రద్దయింది. ఎందుకంటే క్రైస్తవుడిగా అతను మతం మారి ఉన్నాడు కాబట్టి, అతను ఏ మతంలోనికి వెళ్ళాడు కాబట్టి అది అంటే దళితులకు మాత్రమే ఈ అన్యాయం జరుగుతుంది, మిగతా కులాలకి జరగట్లేదు, వాళ్ళ మతాలు మారినా జరగట్లేదు అనే దాని మీద జరుగుతూ ఉంది. సో ఇది ఆర్డినెన్స్ ఎప్పుడో 57లో చేసిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దానిలో మార్పులు చేర్పులు జరగాలి. అది ఇంతవరకు జరగలేదు. జరగకపోవడం కారణం ఏంటి అంటే అంత దాని మీద ఎవరు లోతుగా ఫైట్ చేయలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు. అప్పుడు ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ పార్లమెంట్లో దాన్ని చర్చ తీసుకురండి, ఎప్పుడో ఉన్నటువంటి ఆర్డినెన్స్ను మార్చాలి అని చెప్పిన ఎవరు పట్టుబట్టలేదు, ఏ న్యాయస్థానాలను ఆశ్రయించలేదు. కానీ ఇక్కడ ప్రజల్లోకి వచ్చి మాత్రం విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఒక రాజకీయ పార్టీకి అండగా నిలిచేటువంటి క్రమంలో ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిపోయి మతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మీరు నిజంగా ఈ దళిత క్రైస్తవులకి న్యాయం చేయాలంటే పోరాడాల్సింది న్యాయస్థానాల్లో, పోరాడాల్సింది పార్లమెంటు సాక్షిగా. జరగాల్సిన న్యాయం ఎక్కడుందో అక్కడ జరగదు అని తెలిసిన తర్వాత వాళ్ళ మధ్యలోకి వచ్చి ఎవరెవరినో వ్యక్తుల్ని టార్గెట్ చేయించి మనకు మాత్రమే అన్యాయం జరుగుతుంది వాళ్ళని రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావాలి, మనం దీని మీద పోరాటం చేయాలి, లేదా దీని మీద ఉద్యమం చేయాలంటే ఈ టైప్ ఆఫ్ వెర్షన్ని కానీ ఇది మాట్లాడరు. వీళ్ళందరూ అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే ఒక రాజకీయ పార్టీని, నేను స్టార్టింగ్ చెప్పా కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత డిజిటల్ యుగంలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లని అనేక కోణాల్లో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టని పంపిస్తుంది. సో ఇక్కడేమో రఘురామకృష్ణరాజును కూడా సమర్థించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మతాన్ని ఆయన పూజించుకుని పరమతాన్ని గౌరవించాలి. పోతే ఒక రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నటువంటి వ్యక్తి చేయగొన్నటువంటి కామెంట్స్, రెచ్చగొట్టేటువంటి కామెంట్స్ ఆయన చేశాడు. సో వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడారు. కానీ ఒక రాజకీయ పార్టీలు ప్రజలని రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకోవటం అనేది ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఆలోచించాలి. ఇది ఎవరు ఆలోచించాలంటే ఎవరైతే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో, ఎవరైతే వాటి కోసం అక్కడ పోగు చేసుకొస్తే అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఆలోచించాలి. దానివల్ల ఏంటి ఉపయోగం? పోరాటం చేస్తే న్యాయం జరగాల్సింది అక్కడ మాత్రమే పోరాటం చేయాలి. థ్యాంక్ యూ.